హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్యా టాక్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను ఈవినింగ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ నుంచి హడావిడిగా ఉంది, సో అందుకని కుదరలేదు మార్నింగ్ షూట్ చేయడం. సో అందుకే వై నాట్ ఈవినింగ్ కొంచెం ఫ్రీగా ఉండేసరికి ఈవినింగ్ వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో స్టార్ట్ చేసే ముందు నా స్కిన్ కేర్ రొటీన్లో నేను రీసెంట్గా యూజ్ చేసిన ప్రోడక్ట్స్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ని స్కిన్ కేర్ గురించి చెప్పొచ్చు కదా లాస్ట్ అని అడుగుతున్నారు. సో నేను చాలా వీడియోస్లో కూడా నేను ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. బట్ రీసెంట్గా నేను ఒక 2 ప్రోడక్ట్స్ ట్రై చేసినవి చాలా బాగున్నాయి. సో అవే బాడీ యోగర్ట్స్. సో బేసిక్గా యోగర్ట్స్ అంటే ఏంటి? సో మనకి ఇన్ని బాడీ లోషన్స్ ఉన్నాయి. సో లోషన్స్కి యోగర్ట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, యోగర్ట్స్ ఏంటి అంటే మార్నింగ్ అప్లై చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఆర్ నైట్ వరకు లాంగ్ లాస్టింగ్, అలాగే మన స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్ కాబట్టి మన స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అండ్ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. యోగర్ట్స్, సో యోగర్ట్స్లో కూడా నేను మమా ఎర్త్ కోకో యోగర్ట్ అండ్ మమా ఎర్త్ అప్టన్ యోగర్ట్, ఈ 2 యోగర్ట్స్ చాలా బాగున్నాయి. సో బేసిక్గా నాకు కాఫీ అంటే చాలా పిచ్చి. ఆ కాఫీ స్మెల్కి చాలా అడిక్ట్. కాఫీ తాగితే ఎంత బాగుంది, ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో. సో ఆఫ్టర్ అంటే స్నానం చేసిన తర్వాత ఈ కోకో యోగర్ట్ ఉంది కదా, సో బాడీ మొత్తం అప్లై చేసుకుంటే సో నాకు ఆ కాఫీ తాగిన ఫీల్. సో బేసిక్గా కాఫీ మానేసి చాలా రోజులు అయిపోయింది, చాలా నెలలు అయిపోయింది. సో షుగర్స్ అవాయిడ్ చేసేస్తున్నాను కంప్లీట్లీ. బట్ ఆ మిస్ అయిన ఫీల్ ఇలాగా స్మెల్ చూస్తూ ఉంటే ఈ కోకో యోగర్ట్ ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో. సో కోకో యోగర్ట్ ఒకటి అండ్ అప్టన్ యోగర్ట్ ఒకటి. సో రెండిట్లో మీరు ఏది తీసుకున్నా ఓకే, బట్ అది మీ చాయిస్. కోకో యోగర్ట్లో ఏంటి అని అంటే కోకో అండ్ కాఫీ, సో 2 కాంబినేషన్ ఉంటుంది కాబట్టి స్మెల్ అద్దరిపోతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ మాయిశ్చర్గా ఉంటుంది స్కిన్ అంతా. అండ్ అప్టన్ యోగర్ట్ వచ్చేసి ఇందులో టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉంటుంది కాబట్టి టర్మరిక్ ఈజ్ గుడ్ ఫర్ స్కిన్ అండ్ సాఫ్రాన్ కూడా వెరీ గుడ్ ఫర్ స్కిన్ కాబట్టి సో రెండిట్లో మీ చాయిస్. నాకు 2 ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చాయి. ఓపెన్ చేయగానే ఆ కాఫీ స్మెల్ వస్తుంది చూసారా, ఆ కాఫీ తాగిన ఫీల్. నేను కాఫీని చాలా మిస్ అవుతున్నాను, బట్ ఇది అప్లై చేసుకున్న తర్వాత అంత మిస్ అవ్వను అనుకోండి. ఇది చాలా బాగుంటుంది. సో చూసారా ఇలా ఉంటుంది క్రీమ్. ఇది ఇలాగ కొంచెం తీసుకొని స్కిన్ మీద చూసారా, స్కిన్లో త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ లాంగ్ లాస్టింగ్, అలాగే మాయిశ్చర్గా ఉంటుంది, గ్రీజీగా కూడా ఉండదు. స్మెల్ కూడా అవసరం చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ అప్టన్ యోగర్ట్. ఇది కూడా స్మెల్ చాలా బాగుంటుంది సాఫ్రాన్ అండ్ టర్మరిక్ కాంబినేషన్లో. బట్ కాఫీ లవర్స్ అది చూస్ చేసుకోవచ్చు, బట్ ఇది కూడా స్మెల్ సూపర్గా ఉంటుంది. సో ఇది కూడా కొంచెం అలా తీసుకొని మొత్తం హ్యాండ్కి అప్లై చేస్తున్నాం. మమా ఎర్త్ కోకో యోగర్ట్ అండ్ అప్టన్ యోగర్ట్ 2 కూడా చాలా బాగుంటాయి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు కాబట్టి సో ప్రోడక్ట్స్ సేఫ్. సో చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత చాలా స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. సో లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజేషన్. మమా ఎర్త్ కోకో యోగర్ట్ అండ్ అప్టన్ యోగర్ట్, ఈ 2 ప్రోడక్ట్స్ కూడా మమా ఎర్త్ సైట్లో, అమెజాన్లో అండ్ నైకాలో అవైలబుల్లో ఉన్నాయి. మీరు మమా ఎర్త్ సైట్లో కనుక తీసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 2020 ఈ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్. సో ఇంకా మనం నెక్స్ట్ వ్లాగ్లో ఏం జరగబోతుంది అనేది లెట్స్ సీ. స్లీపింగ్, ఇప్పుడే పడుకున్నాడు. ఒక అరగంట నుంచి ఆడిపించి నిద్ర వస్తుంది అయినా పడుకోడంట. సో అలాగా ఆడిపించి పడుకోబెట్టడానికి ఒక ½ అన్ అవర్ టైం పట్టింది. మినిమం 1 అవర్ పడుకుంటాడు, మ్యాక్సిమం ఒక 1.5 అవర్ పడుకుంటాడు. సో పడుకునే ముందు మా వాడు చేసిన రచ్చ ఒకసారి చూస్తే, ఇప్పుడు వాడు పడుకోగానే నెక్స్ట్ నా డ్యూటీ ఏంటంటే అన్ని బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటాయి, అవన్నీ మళ్ళీ ఆర్గనైజ్డ్ ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ప్రస్తుతానికి బెడ్రూమ్లో ఉన్న ఈ సంత చూడండి ఒకసారి ఇట్లా పడేసి ఉంటాయి చూడండి. అలాగా ఎక్కడంటే అక్కడ బొమ్మలు పడేస్తూ ఉన్నాడు. సో
కింద ఇంకా ఇంకా రచ్చరచ్చగా ఉంది. సో అన్నీ కూడా వీడు నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఎత్తి పెట్టాలి. సో మళ్ళీ వీళ్ళు లేచిన తర్వాత యాజ్ యూజువల్ అలాగే అవుతుంది, కానీ సో నీట్గా ప్లేస్లో పెట్టుకోవాలి కదా, నెక్స్ట్ డ్యూటీ అదనమాట. సో ఇప్పుడు ఇవన్నీ నీట్గా జాగ్రత్తగా పెడతాం. చూసారా అంటారు, బొమ్మలు సర్దడానికే నాకు మినిమం ఒక 10 to 15 minutes టైం పడుతుంది. సో మోస్ట్లీ చూడండి బొమ్మలు ఇందులో కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. పిల్లలు ఎట్టంటే అట్లా పడేస్తారు. మా జున్నుయే అంటే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు ఇంకా డబల్ చేస్తారు. ప్రస్తుతానికి జున్ను క్రిబ్ ఇలా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాడి క్రిబ్లో అస్సలు ఉండట్లేదు. అండ్ ఇంట్లో కూడా ఫర్నిచర్ ఏమీ లేదు, టీవీ యూనిట్ కానీ పక్కన షెల్ఫ్స్ కానీ ఇంకా ఏమీ రాలేదు. వెళ్ళాలి, ఐకియాకి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ కొంచెం భయం వేస్తుంది. బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళాలంటే కొంచెం సో స్కేరీ. కొంచెం టైం తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే చాలా నీడ్ ఉంది. టీవీ యూనిట్ కానీ షెల్ఫ్స్ లేక లగేజ్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. కనీసం బొమ్మలు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే ఒక స్టోరేజ్ కంటైనర్స్ ఉంటే, స్టోరేజ్ క్యాబినెట్స్ అలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. సో వాటి కోసమైనా వెళ్ళాలి, టైం తీసుకొని వెళ్తాము. సో ప్రస్తుతానికి వాడి క్రిబ్ అయితే ఇలా యూజ్ అవుతుందన్నమాట మాకు. వాడి బొమ్మలు అవన్నీ కూడా ఇందులో వేసేస్తాను. బెడ్రూమ్లో ఇందాక చూసారు కదా, సో కొన్ని బొమ్మలు అక్కడ ఉంటాయి, ఎందుకంటే ఆడుకొని అక్కడ నిద్రపోతాడు. సో హాల్లో ఆడుకునేవన్నీ ఇందులో ఉంటాయి. సో అట్లా ఒక్కొక్క ప్లేస్లో కొన్ని బొమ్మలు అలా మేము డివైడ్ చేసాము. అండ్ జున్ను లేసే లోపల ఈవినింగ్ లేసిన తర్వాత సూప్ తాగుతాడు, లేదంటే సో ఒక్కొక్క రోజు సూప్ తాగిస్తాము. అండ్ ఒకరోజు కొబ్బరి బోండం అలా తాగుతాడు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో కొబ్బరి బోండం కంప్లీట్గా అవాయిడ్ చేసాము, జలుబు చేస్తుందేమో అని చెప్పేసి. నిన్ననే సూప్ తాగించాను. అండ్ ఇప్పుడు యాపిల్ ప్యూరీ చేద్దాము. సో వాడికి యాపిల్ అంటే చాలా ఇష్టం. సో ఏదైనా యాపిల్ అప్ అంటాడనమాట. సో వాడు అప్ అన్నప్పుడల్లా ఐ ఫీల్ సో హ్యాపీ. అరే మా వాడు యాపిల్ అంటున్నాడు, మమ్మ అంటున్నాడు, పాప అంటున్నాడు. సో అట్లా కొన్ని వర్డ్స్ క్యూట్గా మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది. సో వాడి ఫేవరెట్ యాపిల్ ప్యూరీ రెడీగా చేసి పెట్టేస్తే వాళ్ళు లేసేసరికి కొంచెం అంటే తినిపించడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు లేచిన తర్వాత అసలు మనకి వంట చేయడానికి కూడా టైం ఇవ్వడు. సో వాడు పడుకున్నప్పుడే ఈ గ్యాప్ చేసేయాలి. లెట్స్ గో. సో చాలామంది జున్ను ఫుడ్ అడుగుతున్నారు. సో జున్నుకి ఏం ఫుడ్ ఫీడ్ చేస్తున్నారు, సో 1 year+ బేబీస్కి ఎలాంటి ఫుడ్ ఫీడ్ చేయాలి అని అడుగుతున్నారు. జున్నుకి నేను రసం చేస్తాను. సో మనం చేసుకునే రసం లాగే ఉంటుంది, కాకపోతే కారము అలాంటిది ఏం వేయకుండా కొంచెం జున్ను కోసం కొంచెం స్పెషల్గా సపరేట్గా చేస్తాను నేను. సో అలా కొంచెం కారం వేయాలి. చిన్నప్పుడు బేబీస్కి కొంచెం కారం అవన్నీ కూడా అలవాటు చేయాలి, కానీ మరీ ఎక్కువ వేయకూడదు. సాల్ట్ అండ్ కారం ఎక్కువ అలవాటు చేయకూడదు బేబీస్కి. అలానే స్వీట్ అస్సలు అలవాటు చేయకూడదు, అంటే షుగర్స్ అవన్నీ ఇప్పుడే బేబీస్కి ఇవ్వకూడదు 2 years వరకు అని నాకు తెలిసి. అంత 2 years వరకు ఇవ్వకూడదు. కొందరు 1 year నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, మిల్క్లో షుగర్ యాడ్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు. అస్సలు బేబీస్కి షుగర్ అలవాటు చేయకూడదు. న్యాచురల్ స్వీట్స్ అంటే ఫ్రూట్స్ కానీ అలాంటివి మనం ఇవ్వచ్చు బేబీకి. సో యాపిల్ ప్యూరీ నార్మల్గా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ఎలా చేయాలి అనేది చూపించాను. సో ఎలా అంటే మనం యాపిల్ ఇలా పీల్ చేసుకొని పీసెస్గా కట్ చేసి స్టీమ్ చేస్తాను. సో ప్రాసెస్ చూడండి. లాస్ట్ ఒక యాపిల్ కట్టర్ అనుకోవచ్చు కదా. యాపిల్ కట్టర్ ఉండాలి బేసిక్గా, కనిపించట్లేదు. లగేజ్ షిఫ్ట్ అయిన తర్వాత ఎక్కడ మిస్ అయిందో తెలీదు, ఇంకోటి తీసుకోవాలా లేదా అని. బట్ యాపిల్ కట్టర్ ఎందుకు, సింపుల్, ఒక 2 minutesలో అయిపోతుంది కదా. ప్రస్తుతానికి ఏది కొనాలన్నా ఆన్లైన్లో ఉన్నాయా లేదా, లేకపోతే ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అది ఎన్ని డేస్కి మనం టచ్ చేయాలి, సో ఎలా శానిటైజ్ చేసి తీసుకోవాలి, ఎంత మనం ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అదొక టెన్షన్ ఉంటుంది కదా. సో అది కొంచెం భయం ఎక్కువైపోయింది. సో పీసెస్గా కట్ చేసుకున్నాను. సో నా దగ్గర ఈ స్టీమర్ ఉంది. సో ఒక వైడ్ బవన్లో పెట్టామనుకోండి, గిన్నె కొంచెం పెద్దది తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోవచ్చు. గిన్నె కొంచెం చిన్నది తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇలా క్లోజ్ చేసుకొని అందులో పెట్టుకోవచ్చు. ఎలా అయినా ఓకే. సో ప్రస్తుతానికి నేను ఇది తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా స్టీమ్ పెట్టేసుకోవాలి, అంతే.
5 మినిట్స్లో 5 మినిట్స్ కూడా పట్టదు, ఎందుకంటే స్టీమ్ అవ్వడానికి ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. అది బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం మ్యాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు 1 year లోపల బేబీస్కి 8 months ప్లస్ బేబీస్కి కూడా ఇవ్వచ్చు ఈ ప్యూరీస్. నేనైతే 8 months ప్లస్ నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడైతే మిక్సీ పట్టేదాన్ని. ఆఫ్టర్ స్టీమ్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ చేసేదాన్ని, మిక్సీలో పట్టేసి అప్పుడు నేను ఫీడ్ చేసేదాన్ని. ఇప్పుడు మనం కొంచెం స్టీమ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే పప్పు గుత్తుతో కానీ లేకపోతే నార్మల్గా మ్యాష్ చేసేదానితో మ్యాష్ చేసుకొని ఫీడ్ చేసేది. ఎందుకంటే కొంచెం పూత వచ్చింది. సో అక్కడక్కడ అంటే మా వాడికి ఒక 2 పళ్ళు వచ్చాయి. ఆ 2 పళ్ళతో ఎంత క్యూట్గా ఉన్నాడు వాడు, నమస్తుంది. సో వాడు ఆ పళ్ళు వేసుకొని అలా స్మైల్ చేస్తూ ఉంటే పళ్ళ మధ్యలో సందు వాళ్ళు ఎంత క్యూట్గా ఉన్నాడు. కాకపోతే టీత్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడము, ఫీవర్ రావడము, మోషన్స్ అవ్వడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అప్పుడు బేబీస్ని హ్యాండిల్ చేయాలంటే బాబోయ్. సో చాలామంది అడిగారు, సో బేబీకి టూత్ వచ్చినప్పుడు సో ఇలాంటివి మోషన్స్ ఇలా అయినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి, సో అది కూడా వీడియో చేయాలా అని అనుకున్నాను. సో ఇప్పుడు అంటే నేను ఎలా హ్యాండిల్ చేశాను, నేనేం చేశాను అన్నది మీకు కావాలి అంటే నేను డూ వీడియో. సో ప్రస్తుతానికైతే స్టీమ్ అయిన తర్వాత జస్ట్ మ్యాష్ చేసుకొని ఫీడ్ చేయడమే. కాకపోతే ఇది అయ్యి కొంచెం చల్లారడానికి టైం పడుతుంది. మా వాడికి ఒక 1/2 hourలో లేచేస్తాడు కాబట్టి వాడి ఫుడ్ అయితే రెడీ. సో ఇది తినిన తర్వాత నెక్స్ట్ మేము చేసే పని ఏంటో తెలుసా? సో ఈవినింగ్ జున్ను లేసరికి 6 అయింది. 6కి లేచి యాపిల్ తినేసి 6:30కి మేము బయటికి వెళ్తున్నాం. బట్ 6:30కి సో చూసారా వెదర్ ఎలా ఉందో, చాలా చల్లగా ఉంది. అంటే చాలా బాగుంది వెదర్ బేసిక్గా. బట్ అయినా రోజు జున్నుకి బయటికి రావడం అలవాటు అయిపోయి సో ఈరోజు కూడా బయటికి వెళ్ళాలి అనేసరికి సో వాడిని ఇలా రెడీ చేశాను అనమాట. జున్ను సే హాయ్. కాశ్మీరీ యాపిల్లా ఉన్నాడు కదా మా జున్ను. సో జున్నుతో పాటుగో వాళ్ళ అక్క దీన్ని కట్టేసాం పారిపోకుండా. సో రోజు ఇలా ఈవినింగ్ వాక్కి తీసుకొస్తాము. సో వాడికి కూడా కొంచెం బాగుంటుంది, ఇక్కడ కొంచెం ఫ్రెష్ ఎయిర్ లాగా అనిపిస్తుంది. కాస్త ఒక 10 to 15 minutes తిప్పుతాం అంతే. సో బయట హ్యాపీగా అలా ట్రిప్ వేసుకొని వచ్చాము, ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. సో ఇంట్లో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బొమ్మలు ఇలా వేసి ఇలా సర్దేసి ఇల్లంతా ఎలా ఉంటుందనంటే ఇంకొక గంట వరకు, 1.5 వరకు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అన్ని బొమ్మలే ఉంటాయి. సో మళ్ళీ వీడు పడుకున్న తర్వాత అన్నీ నీట్గా ఎత్తి పెట్టడం, మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత యథావిధి డైలీ రొటీన్ మాకు ఇది అయిపోయింది. సో వీక్లీ 2 days అయినా సరే మేము బొమ్మలు నీట్గా క్లీన్ చేయడం అలా జరుగుతుంది. ఏ జును ఇదిగానా ఫాస్ట్ అస్సలు వినడు. చూడు ఎంత గట్టిగా జును. ఈ కాలు మీద కూర్చోవాలి, అలా తోయడం కాదు. కాలు మీద కూర్చొని మనం ఒక రౌండ్ వేద్దామా? ఒక రౌండ్ వేద్దామా? చల్ కమ్, ఒక రౌండ్ వేద్దాం. దా కమ్ కమ్ కమ్. సిట్ డౌన్. కాలు పైన పెట్టుకో, కాలు పైన పెట్టుకో. ఇది నా బరువుకి పోతుందేమో, బట్ అయినా కూడా మేము బాయ్ బాయ్ బాయ్. కదా ఇది ఈవినింగ్ బ్లాగ్. ఈవినింగ్ ఇంకా అమ్మ వింటున్నారా? వింటున్నారా? సో ఇది ఈవినింగ్ బ్లాగ్. సో ఇంకా కాసేపు మేము ఆడుకోవాలి, దాని తర్వాత జున్ను డిన్నర్ చేయాలి, మేము డిన్నర్ చేయాలి. సో చాలా పనులు ఉన్నాయి మా వాడితో. ఇంకా నేను బిజీ. బాయ్